ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, ఈ సమయంలో వాక్యంలోకి వెళ్ళబోతుండగా మీ సన్నిధితోడుంచి వచ్చిన బిడ్డలందరితో మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అలాగే ఫోన్లోకి వచ్చిన వారికి, మందిరంలోకి వచ్చిన వారికి, అలాగే యూట్యూబ్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం మనం ఎలాగుండాలి మన అనుదిన జీవితాల్లో, ఈరోజు అంశం ఏంటిదంటే మనము ఎలాగుండాలి. రకరకాలుగా ఉంటారు మనుషులం కాబట్టి వాక్యం మనం ఎలాగుండాలని చెప్తుంది. ఎలా ఉండాలని చెప్తుందంటే విధేయతగా ఉండాలి. మొదటి మాట, విధేయులై ఉండండి. ఎవరికి విధేయులు ఉండాలంటే, ఒకటి దేవుని చిత్తానికి విధేయులై ఉండాలి. రెండవది మనకు నియమించిన అధికారులకు, నాయకులకు, అలా ఉద్యోగులకు కావచ్చు, అలాగే తల్లిదండ్రులకు, అలాగా ఆత్మీయ సేవకులకి, పాస్టర్స్ కూడా మనం లోబడి ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అలాగా కొన్ని మాటలు చూడండి. మొదటి మాట, మనం ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం మనం చదువుదాం. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం చదవండి అమ్మా, చదువు. దాసులారా, 6:5 ఎఫెసీ రాసిన పత్రిక 6:5. దాసులారా, యథార్థ హృదయం గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయంలో మీ యజమానులైన వారికి విధేయులై ఉండండి. ఇక్కడ మొదటి మాట చూస్తే దాసులారా యథార్థమైన హృదయము గలవారి. దాసులారా అని చెప్తుంది. దాసులు అంటే ఆ రోజులలో పౌలు గారు ఈ ఎఫెసీ సంఘాన్ని రాస్తున్నప్పుడు, ఆ రోజులలో పౌలు గారు ఉన్న దినాలలో యేసుప్రభు కాలంలో కూడా చూస్తే బానిసలుగా ఉండేది. దాసులు ఎవరంటే ఆ రోజులలో బానిసలుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు బానిసలు కూడా దేవుని యొక్క మందిరానికి వచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో బానిసలుగా ఉన్నవారు, యజమానులుగా ఉన్నవారు ఆ రోజుల్లో దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు. సంఘంలోకి వస్తే బానిసలు, యజమానులు అందరూ ఒకే రకంగా దేవుడు సమానంగా చూశాడు. కానీ లోకంలోకి పోయినప్పుడు యజమానులు ఎవరంటే, మనం పై అధికారులకు కానీ, నాయకులు కానీ, అలాగే ఇక్కడ నాయకుల గురించి చెప్తున్నాడు. యథార్థంగా అంటే కొంతమంది ఉద్యోగంలో సార్లు ఉన్నప్పుడు ఒకలాగా చేస్తారు, సార్లు లేనప్పుడు ఒకలాగా చేస్తూ ఉంటారు. సూపర్వైజర్లు చూసినప్పుడు ఒకలాగా చేస్తూ ఉంటారు, బయట ఉన్నప్పుడు. యథార్థం అంటే అదే మాట అనమాట. అంటే అధికారులు ఉన్నప్పుడు, పై అధికారులు ఉన్నప్పుడు చాలా భయంతోనూ చాలా చక్కగా పనిచేస్తూ ఉంటారు కొంతమంది. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, వాళ్ళు ఉన్నప్పుడు అలాగే కష్టపడాలి, వాళ్ళు లేనప్పుడు కూడా మీరు చెయ్యాలని వాక్యం చెప్తుంది. ఎందుకు ఈ మాట చెప్తాడంటే, బైబిల్ ఏం చెప్తాడంటే, అధికారుల ముందు ఒకలాగా, అధికారులు లేనప్పుడు ఒకలాగా. శ్యామ్ నాకు ఒక మాట చెప్తా ఉంటాడన్నా, అధికారులు వాళ్ళు ఉన్నప్పుడే చేస్తూ ఉంటారన్నా, వాళ్ళు లేకపోతే సరిగ్గా చేయరు, పని అంతా మా మీదనే చేపిస్తూ ఉంటారన్నా అని కొంతమంది చెప్పిన మాట కూడా వినరన్నా. కాబట్టి మేము వినాల్సి వస్తుంది, కాబట్టి ఏ రాత్రి అయినా మేము వెళ్ళాల్సి వస్తుంది, ఉద్యోగంలో చాలా ఇబ్బందులు అయినాయని చెప్పేవాడు శ్యామ్. కాబట్టి ఉద్యోగంలో మన జీవితాల్లో కూడా చూస్తే పై అధికారులకి ఉద్యోగంలో ఎలాగుండాలంటే, యజమానులు ఉన్నప్పుడు ఎలాగ పని చేస్తున్నావో యజమానులు లేనప్పుడు కూడా అలాగే పని చేయాలని బైబిల్ చెప్తుంది. అప్పుడు అలా ఉన్న వాళ్ళు, బైబిల్ ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తే, యోసేపు ఉన్నాడు. యోసేపు 39వ అధ్యాయంలో, ఆదికాండం 39వ అధ్యాయంలో మీకు ఉదాహరణ చెప్తా. అంటే అందులో యజమానుడు ఉన్నప్పుడు ఎలాగా నమ్మకంగా ఉన్నాడో, యజమానుడు ఉన్నప్పుడు ఎలాగా యథార్థంగా ఉన్నాడో, పరిశుద్ధంగా ఉన్నాడో, పనివాళ్ళు ఉన్నప్పుడు ఆ ఇంట్లో పనివాళ్ళు కూడా ఉండేవాళ్ళు. ఇతను యోసేపు మంచి నమ్మకమైన వ్యక్తి. ఆ డబ్బులో కానీ, అధికారంలో కానీ, అలాగ అన్ని విషయాల్లో యోసేపు నా ఇంటి యజమానుడుకు బాగా నమ్మాడు. యోసేపు ఎలాంటి అంటే, ఈ అధికారులు ఉన్నప్పుడు అలాగే పనిచేసేవాడు, పైన అధికారి లేనప్పుడు కూడా, ఇంటి యజమానుడు లేనప్పుడు కూడా అలాగే పనిచేస్తూ ఉండేవాడు. అప్పుడు యోసేపు మనకి మంచి ఎగ్జాంపుల్ కనబడతా ఉంటుంది. కాబట్టి అలాగ దాసులారా, యథార్థమైన హృదయము గలవారై మీ యజమానులకు లోబడి ఉండండి అని వాక్యం సరే. మొదటి మాట, మన పై అధికారులకి, మన ఉద్యోగంలో ఉన్న వారికి, వాళ్ళకి విధేయులై ఉండండి అంటున్నాడు. రోమపత్రిక మాట చూడండి. రోమపత్రిక 13వ అధ్యాయం మొదటి వచనాలు చూడండి. రోమపత్రిక 13వ అధ్యాయము 1 నుంచి 1-2 వచనాలు చూద్దాం.
రోమపత్రిక 13:1 చదవమా. పై అధికారులకు లోబడి ఉండవలెనను. ఏ అధికారము లేదు. భూమి మీద ఉన్న అధికారాలన్నీ కూడా దేవుని వల్లనే. చూడండి, ఇప్పుడు మన పై అధికారులైనా అలాగే మన ముఖ్యమంత్రి అయినా కావచ్చు, మన రాష్ట్రపతి కావచ్చు, మన ప్రధానమంత్రి కావచ్చు, అన్ని అధికారాలు కూడా దేవుని వల్లనే కలిగినాయని ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకే మీ పైన అధికారులకు, నాయకులకు మీరు లోబడి ఉండండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అది ఉద్యోగంలో కావచ్చు, అలాగే పైవారు ఉన్నప్పుడు కావచ్చు, మనం వాళ్ళు చెప్పినట్టుగా వినాలి. ఉద్యోగంలోకి వెళ్ళినప్పుడు మన ఇష్టం నడవదు. ఉద్యోగంలోకి వెళ్ళినప్పుడు మనం చెప్పినట్టుగా వాళ్ళు వినరు, వాళ్ళు చెప్పినట్టుగానే మనం వినాల్సి వస్తుంది. మనకి ఇష్టం ఉన్నా, కష్టమైనా, మనకు బాధ అయినా, కొన్నిసార్లు వాళ్ళు చెప్పే పనులు చాలా కష్టంగా ఉంటాయి. మనకిష్టం లేకపోయినా కానీ వాళ్ళకి చెప్పినట్టుగా మనం విధేయత చూపాలి. అది విధేయత. మీ యజమానులకు ఏమంటున్నాడు దేవుని యొక్క వాక్యము? విధేయులై ఉండండి. ఒక వ్యక్తికి నేను ఈ మధ్యకాలం లాగా చెప్పాను. ఏం చెప్పినానంటే, ఉద్యోగంలో అన్న శాలరీ నేను అనుకున్నంత శాలరీ పెరగలేదన్నా, చాలా కష్టమవుతుందన్న నాకు, నేను డ్యూటీ మానేస్తానన్నా అన్నాడు. డ్యూటీ మానేస్తానప్పుడు నేను అతను చెప్పాను, అయ్యా కొంచెం ఓపిక పట్టు, ఇప్పుడే కదా మొన్న 20,000 చేశారు, 11,000 నుంచి 20,000 చేశాను అన్నావు, తర్వాత పెంచుతారు, నువ్వు ఓపిక పట్టుకో అని ఒక వ్యక్తికి, మన సంఘంలో ఒక వ్యక్తికి చెప్పాను. ఎప్పుడైతే చెప్పాను అతను అన్నాడు, సరైన ఓపిక పట్టుకొని ఉద్యోగంకి వెళ్తా ఉన్నాడు. అన్న 5,000 అడిగానన్నా, ఇంకా 2,000 పెంచారన్న, 22,000, 11,000 నుంచి 22,000 శాలరీ చేశాడన్నా. అన్న దేవుడు శాలరీ పెంచాడన్నా, ఒకప్పుడు నా 11,000 శాలరీ ఉండే, ఇప్పుడు అదే ఉద్యోగం నాకు 22,000 శాలరీ చేశాడన్నా అని మన సంఘంలో ఒక వ్యక్తి అన్నాడు. కాబట్టి కొంచెంసార్లు యజమానుల దగ్గర కష్టాలున్నా, ఇబ్బందులున్నా, ఉద్యోగంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నా, మీ పైన అధికారులకు మీరేమై ఉండండి? లోబడి ఉండండి. కొన్నిసార్లు ఇబ్బందులు మనం అనుకున్నట్టుగా వాళ్ళు చేయరు, వాళ్ళు చెప్పినట్టుగా మనం చేయాలి. యోసేపు మనం చూస్తే అతను ఒక బానిస. అతను ఒక బానిస అయి ఉన్నప్పటికీ కూడా, అధికారి ఉన్నప్పుడు ఎలాగో ఉన్నాడో, అధికారి లేనప్పుడు కూడా అలాగే ఉన్నాడు. ఎందుకంటే అక్కడ యజమాడు, పనివారు అందరూ బయటికి వెళ్ళిపోయారు. పాపం చేసే అవకాశాలు యోసేపుకు ఉన్నాయి. కానీ అక్కడ యోసేపు దేవునికి భయపడినట్టుగా లేఖనాలు చెప్తాయి. కాబట్టి ఎవరికి భయపడుతున్నాడు అతను? దేవునికి. కాబట్టి యజమానుడు ఉన్నప్పుడు అలాగే ఉన్నాడు, యజమానుడు లేనప్పుడు కూడా అలాగే ఉన్నాడు. మనం అందుకే సంఘంలో ఒకలాగా ఉండాలా, బయట కూడా ఒకేలాగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మొదటి మాట మనం చూస్తుంటే, ఈ పైన అధికారులకు విధేయులు ఉండండి. అదే ఎఫెసీ రాసిన పత్రికలో, మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, మీకు మేలు కలగాలి, మీకు ఆయుష్ ఆరోగ్యం పెరగాలి అంటే. చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక అదే 6వ అధ్యాయంలో పై వచనాలు చదువుమా. పిల్లలారా విధేయులై ఉండి. ఏంటంట, మీ పిల్లలకు ఊరికి విధేయులై ఉండాలంట, మీ తల్లిదండ్రులకు ఎలాగ ఉండాలంట? లోబడి ఉండాలి. బైబిల్లో లోబడిన వ్యక్తులు, ఇస్సాకు అబ్రహాముకి ఏం చేశాడు చెప్పండి? చిన్న వయసులోంచి లోబడి ఉన్నాడు. తల్లిదండ్రులకు ఎవరైతే లోబడి ఉంటారో వారిని అనేకులకు ఆశీర్వాదానికి వారసులుగా చేస్తాడు దేవుడు. అబ్రహాంకి ఇస్సాకు చాలా విధేయత చూపినవాడు, లోబడినవాడు. అలాగే లోబడడం వల్ల ఇస్సాకును దేవుడు ఏం చేశాడు చెప్పండి? అబ్రహాం వెళ్ళిపోయాక కూడా ఇస్సాకును దేవుడు ఆశీర్వదించినట్టుగా ఆదికాండంలో మనం చూడగలుగుతాం. కాబట్టి పిల్లలకు ఊరు లోబడి ఉండాలంట, తల్లిదండ్రులకు ఇది ఇంకేమంటాడు? దీర్ఘాయుష్ మీకు కలగాలంటే అక్కడ చదవమా. మీకు మేలు. ఏది మేలంట? ఈరోజు తల్లిదండ్రులు చెప్పిన మాట వినట్లేరు ఎంతోమంది పిల్లలు. పెద్దగా అయ్యాక కొంచెం చిన్న వయసు నుంచి తల్లిదండ్రులు చెప్పిన మాట వింటలేరు. వాక్యం చెప్తుంటే, మీ తల్లిదండ్రులకు మీరు ఏమై ఉండాలా? వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకోండి, వారు చెప్పినట్టుగా లోబడండి. బైబిల్లో ఇస్సాకు దేవుని మాట తండ్రి విధేయత చూపాడు. అది చివరికి ప్రాణం పోయే అవకాశాలు ఉన్నా, ఎక్కడ బలిపీఠం మీదకి దేవుడు బలి అడిగాడు కదా, ఆ సమయంలో కూడా ఇస్సాకు తండ్రి చెప్పినట్టుగానే లోబడ్డాడు. అలాగే మనము కొన్నిసార్లు కష్టమైన తల్లిదండ్రులు చెప్పిన మనకు మేలు కోరుకుంటారు. ఈ భూమి మీద ఎవరైనా మేలు కోరుకుంటారంటే వాళ్ళ తల్లిదండ్రులే. పిల్లల కోసం మేలు కోరుకునేవాళ్ళు, క్షేమం కోరుకునేవాళ్ళు, తల్లిదండ్రులు సంతోషాన్ని ఎవరైనా కోరుకునేవాళ్ళు, ఆశీర్వాదం కోరుకునే వాళ్ళు ఎవరైనా భూమి మీద ఉన్నారంటే వారు తల్లిదండ్రులే. కాబట్టి అబ్రహాముకు ఇస్సాకు ఏం చూపించాడు చెప్పండి? విధేయత చూపించాడు. అలాగే యేసు ప్రభు వారికి కూడా చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, 2వ అధ్యాయము 7-8 వచనాలు. యేసయ్య కూడా పరలోకపు తండ్రికి విధేయత చూపాడు. 7-8 వచనాలు. మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపముగా ధరించుకొని
ఆ, ఆ. ఏం చూపించాడంటే దాసుని స్వరూపం ధరించుకొని పరలోకంలో దేవునితో సమానము. ఈ వచనాలు చెప్తే ఆయన దేవునితో సమానుడు, ఆయనే దేవుడై ఉన్నాడు. పరలోకంలో దేవదూతల కన్నా సృష్టి, భూమి, ఆకాశాలు సమస్తాన్ని యేసే కలగజేశాడని బైబిల్ చెప్తుంది. ఆయన లేకుండా ఏది కలగలేదు. సృష్టి అంతా కూడా ఆయన మాటకు లోబడుతుంది. భూమికి ఆయన వచ్చినప్పుడు కూడా సముద్రం ఆయన మాటకు లోబడింది. చనిపోయిన వారు ఆయన శవాలు లేచినాయి యేసుప్రభు మాటకి. కాబట్టి అంత సృష్టికర్త అయి ఉండి భూమిని ఆకాశాన్ని కలగజేసిన దేవుడై ఉండి పరలోక మహిమను వదులుకున్నాడు, సింహాసనం వదులుకున్నాడు, తండ్రితో సమానత్వం వదులుకున్నాడు. అదే పరలోకానికి తండ్రికి విధేయత చూపి భూమి మీదకి ఎలాగొచ్చాడంటే ఒక దాసునిగా, ఒక మానవుని రూపంలో ఈ లోకంలో ఒక మనిషిలాగా యేసు ప్రభు కనబడ్డాడు. ఎవరికి లోబడ్డాడంట? తండ్రి చిత్తానికి, తండ్రి ఇష్టానికి లోబడ్డాడు, తండ్రి చిత్తానికి లోబడి ఉన్నాడు. తండ్రి ఉద్దేశాలకు, తండ్రి ప్రణాళికలు, హింసలు, హేళన, దూషణ, కలవరాలు ఇవన్నీ కూడా యేసు ప్రభు జీవితంలో అనేక నిందలు, అవమానాలు యేసు ప్రభు యొక్క లైఫ్లో వచ్చాయి. మన జీవితంలో కూడా తృణీకరణలు వస్తాయి, హేళన వస్తాయి. యేసయ్య ఎలాగైతే తృణీకరించబడ్డాడో, హేళన చేయబడ్డాడో, కష్టాలు అనుభవించాడో, నిందలు అనుభవించాడో మనకు కూడా అవి వస్తాయి. ఎందుకంటే ఆయన పరలోకపు తండ్రికి ఏమయ్యాడు చెప్పండి? లోబడి ఉన్నాడు. అలాగే నీ ఉద్యోగంలో, నువ్వు చేసే ఉద్యోగంలో, నీ బంధువుల దగ్గర, అనేకుల దగ్గర నిన్ను తృణీకరించేవారు ఉంటారు, హేళన చేసేవారు ఉంటారు. నీకు బాసులు, కొంతమంది క్రైస్తవులు చాలా చులకనగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. కాబట్టి అన్ని విషయాల్లో మనం ఎలా ఉండాలంట? తగ్గించుకొని. యేసయ్య భూమి మీదకి వచ్చినప్పుడు ఎలాగ తగ్గించుకున్నాడో, తను తాను రిక్తునిగా చేసుకున్నాడో, తన స్థానాన్ని వదిలి హేళన అన్నీ అనుభవించాడు క్రాస్ సిలువలో. కాబట్టి మనం ఆయన దగ్గర మనం నేర్చుకోవాల్సిన వారమే ఉన్నాం. ఈరోజు మొదటి మాట ఏంటంటే మనం విధేయులు ఉండాలి. ఒకరోజు ఒక తండ్రి, యేసుప్రభు వారికి చాలా బాధ్యత కలిగినవాడు. ఎందుకంటే చనిపోతూ కూడా యేసుప్రభు సెలవులో వాళ్ళ అమ్మ బాధ్యత ఎవరికి అప్పచెప్పాడు? యోహానుకు అప్పచెప్పాడు. ఇదిగో నీ కుమారుడు అని. ఒకరోజు ఎవరికి అప్పచెప్పాడు? తల్లి బాధ్యత కూడా యేసయ్య అప్పచెప్పి వెళ్ళినట్టుగా లేఖనాలు చెప్తాయి. సిలువలో మరణం అయినప్పుడు అసలు ఒక తల్లిదండ్రులు, ఒక ఆయన యేసు ప్రభువుని నమ్ముకున్నాడంట. వారు అన్యజనులు, ప్రభుని ఎరగని వాళ్ళు. అయితే ఆ అబ్బాయి దేవుని నమ్ముకున్నాక సేవలోకి వచ్చాడు. కొంతకాలానికి ప్రభుని నమ్ముకున్నాడు, సేవలోకి వచ్చాడు, సేవ చేస్తూ ఉన్నాడు. అలాగే తల్లిదండ్రులు చాలా వృద్ధులయ్యారు. తల్లిదండ్రులు వృద్ధులయ్యేప్పుడు వాళ్ళ బాధ్యతలన్నీ ఎవరు మోయాలా? కొడుకు మొయ్యాల. కొడుకు మొయ్యాల్సింది ఉంటే ఆ కొడుకు మొయ్యకుండా ఇప్పుడు నేను విగ్రహాలు పూజించే వారికి నా డబ్బు వారికి నేను పెట్టను అని అన్నాడంట. ఎవరికి పెట్టను? మన తల్లిదండ్రులందరూ కూడా విగ్రహాలు పూజించేవాళ్ళు కాబట్టి నాకు ఇచ్చే డబ్బులో నేను ఇవ్వను, వాళ్ళని చూసుకోను, వాళ్ళ బాధ్యత లేదు. వాళ్ళు ఎంతో కూలి పని చేసుకుంటున్నారు, తినడానికి కూడా చాలా చాలా ఇబ్బందులు, కష్టాలు అనుభవిస్తున్నారు. ఒకరోజు ఒక సేవకుడు వాళ్ళని అడిగాడంట, అమ్మ ఏంటి మీ కొడుకు మిమ్మల్ని చూసుకోవట్లేదంటే, అయ్యా మా కొడుకు మమ్మల్ని చూసుకోవట్లేడు, మేము విగ్రహాలను పూజిస్తున్నామంట, మా కొడుకు మమ్మల్ని చూసుకోవట్లేడు, మమ్మల్ని పట్టించుకోవట్లేడు అయ్యా, ఆ విగ్రహాలు మానేస్తే అప్పుడు చూస్తాడంట అని వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారంట. కాబట్టి వాక్యం ఏం చెప్తుందంటే వాళ్ళు దేవుని నమ్మినా నమ్మకపోయినా, వాళ్ళు ఎలాంటి వారైనా, వాళ్ళు చెడ్డవారైనా కూడా తల్లిదండ్రులు చూసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉందంటే పిల్లల మీద ఉంది. అది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఏం వాక్యం సెలవిస్తుంది చెప్పండి? ఆయన సేవకుడైనా కూడా వాళ్ళ పిల్లల యొక్క బాధ్యత ఎవరు చూడాలంటే వాళ్ళు దేవుని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా వాళ్ళ అవసరాలు, వారి అక్కర్లన్నీ కూడా తీర్చాల్సిన బాధ్యత. బైబిల్ అదే చెప్తుంది, నీ తల్లిదండ్రులకు నీకు దీర్ఘాయువు కలగాలంటే, నీకు ఆయుష్, ఆరోగ్యం పెరగాలంటే ఎవరిని ఎక్కువ చూడాలి, ఎవరిని పట్టించుకోవాలంటుంది బైబిల్? మొదట దేవుడు, తర్వాత ఎవరంట? తల్లిదండ్రులకు మనము విధేయులు చూపాలి. వాళ్ళ అవసరాలన్నీ కూడా పట్టించుకోవాల్సిన బాధ్యత పిల్లలకు. ఎందుకంటే వాళ్ళ పిల్లల మీద నేను ఇందులో ఒక న్యూస్ చదివాను. కూతురేమో లండన్లో ఉద్యోగం చేస్తాంట, ఈయనేమో అమ్ముకొని బతుకుతా ఉన్నాడు ముసలాయన. కూతురు ఎక్కడ ఉంది? లండన్లో జాబ్ చేస్తుంది. ఈయనకి ఇక్కడ తింటానికి లేదు మన ఇండియాలో. ఈరోజు పిల్లల్ని పట్టించుకోవట్లేరు తల్లిదండ్రులని. బయట ఎంతో కష్టపడి చదివించి బయట దేశాలు పంపితే మన దేశంలో కూడా పిల్లల్ని పట్టించుకొని తల్లిదండ్రులు ఎంతోమంది అనాథాశ్రయాల్లో ఉన్నవారు ఉన్నారు ఈ రోజుల్లో. ఎందుకు? వారి మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు తల్లిదండ్రులు. బైబిల్ ఏం చెప్తుందంటే ఖచ్చితంగా వాళ్ళు దేవుని నమ్మినా నమ్మకపోయినా పిల్లలు పట్టించుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉందంటే పిల్లల మీద దేవుడు ఉంచాడు. యేసయ్య మాదిరి చూపించాడు మనకి. ఏం చూపించాడో లేదా సిలువలో? తల్లి యొక్క బాధ్యత ఎవరికి అప్పచెప్పాడో? కుమారుడికి అప్పచెప్పి వెళ్ళాడు. కాబట్టి మొదటగా నేర్చుకోవాల్సిందంటే, మొదటి ఏంటంటే యజమానులు ఎవరికి? మన ఉద్యోగంలో, మన పనులు చేసిన కాడ మన పై అధికారులకు లోబడి ఉండాలి. రెండవది తల్లిదండ్రులకి
లోబడి ఉండాలి. తల్లిదండ్రులు యోసేపు లోబడ్డాడు. అలాగే యాకోబు కూడా అబ్రాహాం ఇస్సాకుకు లోబడ్డాడు. కొత్త నిబంధనలు చూస్తే యేసు ప్రభు ఆయన దేవుడై ఉండి కూడా భూమి మీద ఉన్న తల్లిదండ్రులకు లోబడి ఉండినని బైబిల్ చెప్తుంది. లూకాసు సువార్త 2వ అధ్యాయంలో ఆయన 30 సంవత్సరాలు వచ్చే వరకు తల్లిదండ్రులకు విధేయత చూపడని బైబిల్ చెప్తుంది. కాబట్టి తల్లిదండ్రులకు విధేయత చూపాల్సిన వారమై ఉన్నాం. అలాగే ఇంకా రెండవది చూస్తే వాళ్ళ బాధ్యతలు కూడా పట్టించుకోవాల్సింది కూడా పిల్లలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇది మూడవది. నాలుగోది మనం చూస్తే 4వ విధేయత ఎందులో ఉందంటే చూద్దాం. ఒక వాక్యం చూద్దాం, చూడండి. 4వ విధేయత మీ పైన అధికారులకు చెప్పాను కదా. తర్వాత మీ పైన నాయకులు చూడండి. ఎబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం. సేవకులకు, పాస్టర్లు కూడా మీరు లోబడి ఉండాలని చెప్తారు. చూద్దాం, చూడండి. ఎబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 16-17 వచనం చదువుదాం. ఎబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 16-17. మర్చిపోకుడి ఇష్టమైనవి మీ పైన నాయకులకి లెక్క అప్పచెప్పవలసి ఉంది. దుఃఖముతో ఆ పని. ఇప్పుడు ఎన్నిటిలో మనం లోబడి ఉండాలి? ఒకటి, మనం చేసే ఉద్యోగాలు లోబడి ఉండాలి. రెండవది, తల్లిదండ్రులకు పిల్లలు లోబడి ఉండాలి. మూడవది మనం చూస్తే మీ పైన నాయకులు, సేవకులు, ఆత్మీయ నాయకులు దేవుడు ఉంచాడు, వారికి కూడా మనము లోబడి ఉండాలి. ఒక సంఘంలో ఒక సంఘ సేవకుని బాగా ఏడిపించారంటే ఒక 6 కుటుంబాలు. ఆ సంఘం చాలా పెద్ద సంఘం అంటారు. కానీ ఆ సంఘంలో ఒక 6 కుటుంబాలు పాస్టర్ గాని కుటుంబాన్ని బాగా 7 సార్లు నీళ్ళు తాపారంట. వాళ్ళు అంతగా ఏడిపించారంట సేవకుని. తర్వాత చూస్తే సేవకుడు చెప్పిన మాట వినరంట, లోబడరు, ఎంత మాత్రం లెక్క చేయరు. వాక్యం చెప్తుందిగా, మీ పైన నాయకులకి మీ ఆత్మల గురించి లెక్క అప్పచెప్పవలసింది ఎవరిని అడుగుతాడంటే పాస్టర్లు దేవుడు అడుగుతాడు. కాబట్టి మీ పైన నాయకులకి వాక్యానుసారంగా లోబడి ఉండాలి అని చెప్తుంది. వాళ్ళకి ఎలా చేయాలి? దుఃఖంతో ఆ పని, వాళ్ళని ఏడిపియకూడదు. తల్లిదండ్రులను ఎలాగైతే ఏడిపియొద్దో సేవకులను కూడా మీరు ఏం చేయొద్దు. కొంతమంది నాకు ఏడిపించే వాళ్ళు ఇప్పుడు లేరు సంఘంలో, కానీ ఏడిపించే వాళ్ళు పోయారు, ఇప్పుడు లేరు. బాగా ఏడిపించే వాళ్ళ గురించి తలుచుకుంటే ఒకరోజు కాలేజీలో ఏడిచిన రోజులు ఉన్నాయి. నేను కాలేజీలో బాగా దుఃఖపడిన రోజులు కూడా ఉన్నాయి వాళ్ళ విషయాల్లో. ఒక కుటుంబం గురించి అంతగా ఏడిపించేవాళ్ళు. చాలా వాళ్ళ జీవితం చూస్తే కష్టాలు, దుఃఖం, రోగాలు, వ్యాధులు ఎన్ని అనుభవించారు వారి జీవితాలు. పేరు చెప్పను కానీ వాస్తవం జరిగింది చెప్తున్నాను. అంతే, పైన నాయకులకు, మీ సేవకులకి మీరు ఏడిపియొద్దని బైబిల్ చెప్తా ఉంది. మీ పైన నాయకులకి విధేయత చూపాలి. ఇది మొదటి మాట. మొదట ఏంటంటే ఎందులో విధేయత చూపాలి? ఒకటి, ఉద్యోగంలో అధికారుల దగ్గర విధేయత చూపాలి. అలాగే యోసేపు మనకున్నాడు. రెండవది, మీ తల్లిదండ్రులకు విధేయత చూపాలి. రెండవది. మూడవది మనం చూస్తే పైన మీ సేవకులు, నాయకులకు, పాస్టర్లు కూడా లోబడి ఉండాలని బైబిల్ చెప్తా ఉంది. ఇది మూడవది. రెండవ మాట మనం చూద్దాం. మీరు బలవంతులై ఉండండి. మొదటి మాటనేమో విధేయతలు ఎన్ని పాయింట్స్ చెప్పాను. రెండవది, మీరు బలవంతులై ఉండండి అని బైబిల్ చెప్తుంది. చూద్దాం, చూడండి. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. ఎదిరించుటకు శక్తిమంతులు అగునట్లుగా దేవుడిచ్చే సర్వాంగ కవచమును. ఇక్కడ రెండవ మాట, బలవంతులు. ఎందులో బలము? ఇది ఎందులో బలము అంటే మన స్వశక్తి, మనకున్న ఆ శక్తి. దేవుడు ప్రతి ఒక్కరికి బలాన్ని ఇచ్చాడు, అలాగే ప్రతి ఒక్కరికి బలం ఉంటుంది. ఆ బలం గురించి ఇక్కడ పౌలు గారు చెప్పట్లేడు. ఇది ఏ బలం గురించి చెప్తుందంటే మీరు బలవంతులై ఉండండి. మన శక్తి మీద ఆధారపడకుండా ఆయన శక్తిపై, ఆయన వాక్యంపై మనం నిలబడాలి. అందులో ఉదాహరణ మన బైబిల్లో మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలు 40 రోజులు వణుకుతూ భయపడుతున్నారు. శత్రువు వచ్చి మీలో ఒక మగవాడు ఉంటే నా యుద్ధకు పంపండి, మీకు దమ్ముంటే ఒక నా యుద్ధకు పంపండి యుద్ధానికని సవాలు చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా, వేల ప్రజలను, సైనికులందరినీ కూడా రాజుతో కూడా వణికిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఇతను తన బలాన్ని బట్టితో కాక అతను అందరి దృష్టిలో చాలా చిన్నవాడిగా కనబడతాడు. తన బలాన్ని బట్టి, తన శక్తిని బట్టి, తనకున్న అధికారాన్ని బట్టి అధికారులు, నాయకులు, యుద్ధ నేర్పరులు కూడా యుద్ధానికి వెళ్ళలేకపోయారు. కానీ ఒకే ఒక వ్యక్తి చిన్నవాడైనప్పటికీ మనుషుల దృష్టికి చాలా చిన్నవాడుగా కనబడుతున్నాడు. అన్నల చేత, ఇంటి వారి చేత తృణీకరించబడిన వ్యక్తిగా కనబడతాడు. ఆ వ్యక్తి ఎలాగంటే ఆ యుద్ధానికి నేను వెళ్తానంటాడు. అతను ఎవరంటే మనకు తెలిసిన వ్యక్తి దావీదు. ఇప్పుడు ఏ బలంతో శత్రువు మీదకి వెళ్తున్నాడు?
పరిశుద్ధాత్మ అభిషేకంతో శత్రువు మీదకి వెళ్తున్నాడు. మన బలంతో కొన్నిసార్లు ఓడిపోతాం, మన స్వశక్తి మీద ఉంటే ఓడిపోతాం. పౌలు గారు అంటున్నాడు, మీరు బలవంతులై ఉన్నాడు. దేనిలో బలం అంటే మీ పైన మీ మీదకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి మీరు నింపబడతారని బైబిల్ చెప్తాది. ఇది ఏ బలం అంటే శత్రువు చాలాసార్లు నిన్ను నిరుత్సాహం కలగజేస్తాడు. అక్కడ ఇశ్రాయేలు ప్రజలను నిరుత్సాహం కలగజేశాడు, కృంగుదల కలగజేశాడు, నెమ్మది లేకుండా చేశాడు, భయాలు పుట్టించేశాడు. అలాంటి అన్నిటిని మీరు జయించాలంటే మీరు ఆత్మలో బలవంతులుగా ఉండమంటాడు పౌలు గారు. ఎందులో బలం ఉండమంట? ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ మీరు ఆత్మలో బలవంతులై ఉండండి. అందులో దావీదు ఎలాగున్నాడు? బలవంతులుగా ఎలాగున్నాడు? బలంగా ఉన్నాడు. కొత్త నిబంధనలో మనం చూస్తే అపోస్తుడైన పౌలు ఒకసారి భయంకరంగా ఊరంతా కూడా సువార్త ప్రకటిస్తే ఆ ఊరంతా కూడా భయంకరంగా కొడితే ఒక దుమ్మి అంత భయంకర దెబ్బలతో భయంకర రక్తాలు వచ్చినట్టుగా కొడతారు. చచ్చిపోయాడు అనుకొని అపోస్తుల కార్యాలు ఉంటుంది ఆ మాట. ఆ చచ్చిపోయాడు అనుకొని అతను వదిలేసి వెళ్ళిపోతారు. ఇంకా ప్రాణం లేదనుకుంటారు అందరూ. అలాంటి పరిస్థితుల్లో కూడా శ్రమలు వచ్చిన, నిందలు వచ్చిన, అవమానాలు వచ్చిన ప్రభు కొరకు నిలబడి మళ్ళా సువార్త చేస్తాడు అపోస్తుడైన పౌలు గారు. నేను ఈ మధ్యలో హిమాచల్ ప్రదేశ్ అక్కడ ఒక సాక్ష్యం విన్నాను. ఒక సేవకుడు మన తెలంగాణ నుంచే, మన రాష్ట్రాల నుంచేలే ఒక వ్యక్తి అక్కడ ఆ ప్రాంతం సువార్త చేయడానికి వెళ్ళాడంట. అక్కడ సువార్త ప్రకటిస్తే అతను బట్టలు ఊడదీసేసి ఒక్కొక్కరు చెప్పులు వేసేసి చాలా భయంకరంగా కొట్టారంట. 300 మంది ఫుట్బాల్ తగినట్టు తగినారంట ఒక్కొక్కరు. అలాంటి శ్రమలో భయంకరంగా అంతగా హింసించబడ్డాడంట. అప్పుడు ఇంకొక ఇద్దరు వ్యక్తులు ఇక్కడి నుంచి మనం ఉన్న లోకల్ నుంచి ఏరియా నుంచే ఈ సిటీలోంచి ఇంకొక ఇద్దరు అక్కడికి హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళారంట. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక రాత్రి అంతా ఒక సేవకుడు ప్రార్థన, ఈ ఇద్దరు వ్యక్తులు కొడతారు. అంతమందికి ఆయన కూడా దెబ్బలు తిన్నాడు. భయంకరంగా కొట్టారంట. 300 మంది కొట్టారంట మన దేశంలోనే యేసుప్రభు సువార్త ప్రకటించినందుకు. ఇప్పుడు ఈ ఇద్దరు వ్యక్తులు కూడా కొడతారని రాత్రి అంతా వారి కొరకు వాళ్ళిద్దరు నిద్రపోతున్నారంట. ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు. ఈ సేవకుడు అయ్యో నన్ను కొట్టినట్టుగా వచ్చిన ఇద్దరిని కూడా కొడతారేమని ఆ ఇద్దరు వ్యక్తుల కొరకు రాత్రి అంతా ప్రార్థన చేసినట్ట. అర్ధరాత్రి లేచినా ప్రార్థన చేస్తున్నట్టు, ఏ టైంలో చేసినా రాత్రి అంతా ప్రార్థన చేసి, అయ్యా ఎందుకు మీరు రాత్రి అంతా ప్రార్థన చేస్తే ఒకప్పుడు నేను చాలా శ్రమ పడ్డానయ్యా, ఒకప్పుడు నన్ను చాలా భయంకరంగా కొట్టారు, మీకు ఆ నాలాంటి హింసలు మీకు రావద్దని నేను రాత్రి అంతా ప్రార్థన చేస్తే ఒక్కడు కూడా మీ మీదకి రాకుండా దేవుడు కాపుదలు ఇచ్చాడయ్యా అన్నాడంట. చూసారా? ఇప్పుడు ఎందులో బలవంతులై ఉండాలంట? శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వస్తాయి ప్రభువుని నమ్ముకున్నాక. మీరు ఆత్మలో బలం ఉంటే శరీర సంబంధమైన శ్రమలకు మీరు ఏమవరు? భయపడరు. యేసయ్యను నమ్ముకున్నందుకు ఇలాంటి శ్రమలు మన దేశంలో చాలామంది ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి పౌలు అంటున్నాడు, మీరు ఆత్మ సంబంధులుగా బలవంతులై ఉండండి. క్రీస్తు యేసు కృపయందు మీరు ఎలా ఉండాలంట? బలం పొందుగా. ఏది? ఆత్మబలం. అలాగ యుద్ధంలో ఎలాగ జయించాడు? యుద్ధం యెహోవాది అన్నాడు. కాబట్టి శత్రువు, మనల్ని భయపెట్టే శత్రువు ఉన్నాడు, నిరుత్సాహం కలిగే శత్రువు ఉన్నాడు, కృంగదీసే శత్రువు ఉన్నాడు, నెమ్మది లేకుండా సూసైడ్ చేసి చంపేసే శత్రువు ఉన్నాడు దేశంలో, సాతానుగాడు. ఇలాంటి ఆయుధాలన్నీ మనం జయించాలంటే ఏ బలం పొందుకోవాలి? ఆత్మలో. ఒకరోజు ఒక సాక్ష్యం చెప్పాడు ఒక దైవజనుడు పాలంచే గారు తన బుక్లో రాసుకుంటూ ఒక సాక్ష్యం చెప్పాడు. ఒక దేశానికి ఈయన సువార్త చేయడానికి వెళ్ళాడంట. సాతానుగాడు వచ్చి ఈ రాత్రి నీ ప్రాణం తీయేస్తానంట. ఈయనకు చాలా భయం అయిపోయిందంట. ఎందుకు? సాతాను డైరెక్ట్గా మామూలుగా కళ్ళలోనో స్వరాలు వచ్చి మాట్లాడుతాడు, డైరెక్ట్గా మనిషికి ఎదురుగా వచ్చి మాట్లాడుతున్నాడంట. వాడు మాట్లాడుతున్నప్పుడు ఈరోజు నా చేతిలో నీ ప్రాణం పోదని భయపెడతా ఉన్నాడంట. చాలా ఏంది ప్రభు ఇట్లా జరిగింది, నా ఎందుకు వచ్చేవాడు ఇంత భయపెడిస్తున్నాడు అని చాలా వణుకుతున్నాడంట. ఆయన చాలా భయపడిపోతా ఉన్నాడు. సాతానుడు అంత వణికిస్తున్నాడు ఆ రూమ్లో. అప్పుడు ఈ రాత్రి నీ ప్రాణం నా చేతిలో పోదని ఇంకా మరలా భయపెడుతూ కలవరం పెడుతూ ఇలాగ చాలా సమయంలో చాలా భయంకరమైన మాటలతో ఈరోజు ఇది నా అడ్డా, ఇది నా స్థలం, ఇది నాది కాబట్టి నువ్వు ఎలాగ నా స్థలానికి వచ్చి సువార్త చేస్తావని పాలంకిచ గారికి అట్లాంటి శ్రమలు వచ్చినప్పుడు అప్పుడు లోపల ఆత్మదేవుడు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడంట. నువ్వు దేవునికి లోబడి ఉండి అప్పుడు ఎవరిని ఎదిరించాలా? అపవాదిని ఎదిరించమని ఆ వాక్యం అనేక లేఖనాలు పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఉండి బాగా మాట్లాడుతూ వచ్చాట. ఒక పక్క స్వరమేమో ఏమినబడుతుంది, ఈరోజు నా చేతిలో నీ ప్రాణం పోతుంది, ఈరోజు ఇంకా నువ్వు బ్రతకవు, అయిపోయింది నీ జీవితం అని ఒక పక్క సాతానుడు భయపెడుతున్నాడు. మరొక పక్కనేమో ఆ పరిశుద్ధాత్మ దేవుడేమో నువ్వు లేచి ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థన చేస్తే ఆ శత్రువుపై, ఆ సాతానుపై వాక్యం ఎత్తి వాడిని గద్దించు అని దేవుడు చెప్తాను అంట. అలాగే చాలా సమయం ఈరోజు నీ దేవుడు నా చేతిలో తప్పించడానికి కూడా సాతానుడు అంటా ఉన్నాడంట. అక్కడ ఇలాగ చాలాసేపు చాలా సమయం నుంచి భయపెడతా ఉన్నాడు. ఇలాగ ఒక్కొక్క మాట ఈయన ప్రార్థన చేయడం స్టార్ట్ చేసి ఎప్పుడైతే ఆత్మచేత నింపబడ్డాడో ఇంకో ఈరోజు నేను చంపుదాం అనుకొని వచ్చాను కానీ మళ్ళీ ఒకసారి వస్తాను వాడు వెళ్ళిపోయినంట. అప్పుడు గొప్ప ప్రసన్నత, వెలుగు, ఆ మహిమ ఆ దైవజనుడు అంతా నింపబడ్డాడు. గొప్ప సేవ చేశాడు దైవజనుడు, ఆయన పాలించగారు. ఇప్పుడు ఎందులో బలవంతులై ఉండాలంటున్నాడు దేవుడు? ఆత్మలో. నిరుత్సాహం, నిరాశ అన్ని కలగజేసేవాడు ఉన్నాడు.
కాబట్టి మీరు దేవుని ఆత్మచేత నింపబడితే ఎటువంటి శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మీరు దేవుని కొరకు బలవంతులుగా ఉంటారని బైబిల్ చెప్తుంది. ఇది రెండో బలం. ఇందులో విధేయులు ఉండంట. మొదటిది ఏంటంట? విధేయులై ఉండండి. రెండవది బలవంతులై ఉండండి. మూడవది మెలకుగా ఉండండి. చూద్దాం. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదవండి. మూడవది మెలకుగా ఉండండి. అమ్మా ఎన్నో చదువుతున్నావు అమ్మ? మొదటి పేతురు అని తప్పు చెప్పానా? మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మెలకుగా ఉండండి, మీకు విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదామని వెతుకుచు తిరుగుతున్నాడు. చాలు. ఇప్పుడు ఏమంటున్నాడు? అపవాది ఎలాగున్నాడంట? మూడో మాట ఏంది? మెలకుగా ఉండండి. ఎలాగుండాలంట? ఎందులో మెలకు ఉండు? ప్రార్థనలో మెలకుగా ఉండండి, విశ్వాసంలో మెలకు ఉండండి. అపవాది ఎవరిని మింగుదామని వాడు ఏమవుతున్నాడంట? తిరుగుచా ఉన్నాడు. ఇందాక చెప్పాను కదా, పాలంచేవారు సాక్ష్యంలో ఆయన చంపడానికి ఆయన మీ దగ్గరకు వచ్చాడు, ఆయన హాని చేయడానికి ఆయన యుద్ధకు వచ్చాడు, ప్రాణం తీద్దామని శత్రువు వచ్చాడు. కానీ ఆ సమయంలో ఎప్పుడైతే ఇతను ప్రార్థన చేశాడో ఆ దయ్యమును, ఆ శత్రువును ఆయన గద్దించగానే ఆయన యుద్ధ నుంచి అది వెళ్ళిపోయింది. అలాగే శత్రువు నువ్వు చాలాసార్లు నీ పని అయిపోయింది, నీ జీవితం అయిపోయింది అని శత్రువు చాలా నిరుత్సాహం కలిగే మాటలు కలగజేస్తాడు. ఇక్కడ వాక్యం చెప్తుంది, ఒకప్పుడు ఇదే పేతురు అంటాడు, మెలకుగా రాత్రి అంతా ఏమైపోయాడు? నిద్రపోయాడు. రాత్రి ప్రభు మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి, ఒక గడి అయినా నాతో మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయాలా అంటాడు యేసు ప్రభు వారు. అప్పుడు ఆ రాత్రి అంతా కూడా యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తూ ఉంటాడు. తెల్లారు వచ్చే శ్రమలు, నిందలు, అవమానాలు అన్నీ కూడా యేసయ్య ప్రార్థన చేస్తూ ఉంటాడు. అందరూ యేసయ్యను వదిలేస్తారు. చివరికి నీ కొరకు నా ప్రాణమైన అర్పిస్తాడు ఇదే పేతురు. అనడలేదా? అన్నాడు, నీ కొరకు నా ప్రాణాలైనా అర్పించాడా? ఆయన ఎవరో నాకు తెలియదు. ఎందుకు పారిపోయాడు? రాత్రంతా మెలకుగా ఉండి ప్రార్థన చేస్తే శత్రువును జయించేవాడు. కానీ మెలకుగా ఉండక నిద్రపోయాడు, వచ్చే శోధన తట్టుకోలేకపోయాడు. కాబట్టి ఒకప్పుడు నా స్థితి అది అని పౌలు రాస్తూ, ఒకప్పుడు నేను బలహీనంగా ఉన్నాను, నా శరీరం చాలా బలహీనంగా ఉంది, ఆత్మలో బలంగా ఉన్నాను, శరీరంలో బలహీనంగా ఉన్నాను. కాబట్టి ఇప్పుడు సాతానుడు ఎవరిని మింగుదామని వాడు ఏమవుతున్నాడు? తిరుగుతూ ఉన్నాడు. ఎవరితో చుట్టూ తిరుగుతున్నాడు చెప్పన్నా? సేవకులు టార్గెట్ పెట్టుకున్నాడు, విశ్వాసులకు టార్గెట్ పెట్టుకుంటాడు వాడు. కాబట్టి మీ విరోధైన సాతాను మీరు జయించాలంటే, మీ విరోధైన అపవాదిని మీరు జయించాలంటే ఎలా ఉండమంటున్నాడు? మెలకుగా ఉండి. మూడో మాట, మీరు బలవంతులు ఏమంటున్నాడు? మెలకుగా ఉండండి అని వాక్యం సెలవిస్తుంది. ఇది మూడవ. ఉదాహరణకి యేసు ప్రభు మెలకుగా ఉండి ప్రార్థన చేశాడు, నెహెమ్యా కూడా మెలకుగా ఉండి ప్రార్థన చేశాడు. అలాగే అపోస్తలుడైన పౌలు కూడా జైల్లో ఉండగానే తన కొరకు కాక, చూడండి ఎఫెసీ రాసిన పత్రిక 6:18 చూడండి. ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. ఈ పౌలు కూడా అదే అంటున్నాడు. ఆడ ఇందాక చదువుకున్న పేతురు అదే చెప్పాడు, పౌలు కూడా ఏమంటున్నాడు? మెలకుగా ఉండి మీరు ప్రార్థన చేయండి. యేసు ప్రభు మెలకుగా ఉండి ప్రార్థన చేశాడు కాబట్టి ఆయన పునరుత్థాన శరీరాన్ని జయించాడు ఆయన. అలాగే పౌలు జైల్లో ఉండగానే కూడా ఆ జైల్లో శ్రమల్లో ఉన్నాడు. ఆ సమయంలో జైల్లో ఉండి ఉత్తరాలు రాస్తా ఉన్నాడు. కాబట్టి అంటున్నాడు, మీరు మెలకుగా ఉండి మీరు ఏం చేయండి? ఎవరి కొరకు విజ్ఞాపనం చేయమంటున్నాడు? మీ కొరకు, మీ సహోదరుల కొరకు, అలాగే ఎంతోమంది కొరకు మీరు విజ్ఞాపన చేయండి. ఎంతోమంది మన కొరకు, మన దేశంలో ఎంతోమంది ప్రభు కొరకు శ్రమలు అనుభవించేవారు ఉన్నారు, కష్టాలు అనుభవించేవారు, నిందలు అనుభవించేవారు ఉన్నారు, ప్రాణాలు కూడా కొంతమంది కోల్పోతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ కొరకు మీరు ఏం చేయండి? మెలకుగా ఉండి ప్రార్థన చేయమంటుండే. ఇక్కడ మూడో మాటలు మనం నేర్చుకుంటున్నాం, మెలకుగా ఉండే. ఎవరి కొరకు ప్రార్థన? మనం రోజు ఉదయకాలం మన కొరకు ప్రార్థన చేసుకో, మన కొరకు సంఘం కొరకు లాస్ట్లో నేను ఒక్కనే చేస్తాను. వచ్చిన విశ్వాసాలు అందరి కొరకు కూడా, మన దేశం కొరకు, మన ప్రజల కొరకు, ముఖ్యమంత్రి కొరకు, అలాగే ఈ వర్షాల కొరకు, అలాగే శ్రమలు ఉన్న వారి కొరకు, రోగాలతో ఉన్న వారి కొరకే ఉదయకాలం అదే ప్రార్థన చేపిస్తాను. రాత్రి 9 గంటలకు వచ్చే ప్రార్థన కూడా అదే చేపిస్తాను. కాబట్టి మనం మన సహోదరులు, మన సంఘస్థులు కాకపోయినా మనం ఇతరుల కొరకు మనం ఏం చేపిస్తున్నాము? ప్రార్థన చేపిస్తున్నాం. బైబిల్ ఏం చెప్తుంది? మీ సహోదరుల కొరకు చేయమంటుందా లేదా? యేసయ్య నమ్ముకున్న వారు అందరూ కూడా మన సహోదరులే. వాళ్ళు వేరే చర్చి కావచ్చు, కానీ ప్రభువు నమ్ముకున్న వాళ్ళ కొరకు మనం ఏం చేయాలా? కష్టాల్లో ఉన్న వారి కొరకు, శ్రమల్లో ఉన్న వారి కొరకు, ఇబ్బందుల్లో ఉన్న వారి కొరకు మనం ఏం చేయమంటుంది బైబిల్?
ప్రార్థన చేయండి అంటుంది మూడో మాట. నాలుగో మాట మనం చూస్తాము, దేవునికి లోబడి నుండి అపవాదిని ఎదిరించండి. చూద్దాం, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము చూద్దాం, 4:7. యాకోబు 4:7 చదవమా. దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదురించండి, వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు అని బైబిల్ చెప్తుంది. యేసు ప్రభు వారు కూడా 40 రోజులు ఉపవాసం, ఒక ఉదాహరణ బైబిల్ ఉదాహరణ చెప్తాను. యేసు ప్రభు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు? 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు, 40 రోజులు ఆయన ఆకలి అవుతుంది సమయం. 40 రోజులు ఆయనకు ఉపవాసం ఉన్నప్పుడు, ఆకలితో ఉన్నప్పుడు శత్రువు ఆయన దగ్గరికి వస్తాడా లేదా? 40 రోజులు యేసు ప్రభు దగ్గరికి అపవాది వస్తాడు. ఇప్పుడు అపవాది వచ్చినప్పుడు వాడిని ఏం చేశాడు? దేనితో ఎదిరించాడు? వాడిని వాక్యంతో. వాడు నాకు మొక్కమన్నాడు. మొక్కమంటే నువ్వు దేవుడు తప్ప ఇంకెవరికి మొక్కకూడదని బైబిల్ చెప్తుంది కదా అంటాడు. నీ దేవుడైన యెహోవాకు, నీ ప్రభుకే మొక్కాలి, ఆయనకే సాగిలపడాలని చెప్తాడు. అన్నీ వాక్యంతో సహా. వాడు వాక్యంతో వస్తాడు, ఈయన కూడా యేసు ప్రభు వారు కూడా వాక్యంతో వాడిని ఏం చేస్తాడు? ఎదిరిస్తాడు. తండ్రికి ఆయన లోబడ్డాడు, మా శత్రువుని ఏం చేశాడు? గద్దించాడు. ఇందాక పౌలంశేఖర్ చెప్పాను కదా, ఆయన కూడా అలాగే గద్దించాడు. మనం కూడా అపవాదికి లోబడి, ఎవరికి లోబడి ఉండాలంట? అవ్వ అపవాదికి లోబడింది, సర్పానికి లోబడింది. మన జీవితాల్లో కూడా చాలాసార్లు సాతానికి, పాపానికి మనం లోబడతా ఉంటాం, ఆలోచనలకు లోబడతా ఉంటాం. కాబట్టి ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది, దేవునికి లోబడి ఉండండి, అపవాదిని. అందులో యేసు ప్రభువారు అపవాదిని ఎదిరించాడు. అలా ఎవరిని ఎదిరించాడు చెప్పండి? అపవాదిని ఎదిరించాడు. కాబట్టి మనం కూడా సాతానును ఏం చేయాలా? ఎదిరించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 4వ మాట. 5వ మాట మనం చూద్దాం, ఓపిక కలిగి ఉండండి. ఏం కలిగి ఉండాలా? ఓపిక. చూద్దాం, ఆ మాట కూడా చూద్దాం. చూడండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. ఓపిక కలిగి ఉండండి. ఎలాంటి పరిస్థితుల్లో ఓపిక కలిగి ఉండమని చెప్తున్నాడు చూద్దాం. జాలియు. ఇప్పుడు ఎవరు ఓర్పు కలిగి ఉన్నాడు చెప్పండి? యోబు గురించి. యోబు ఎన్నో శ్రమలు వచ్చినాయి, పోయినాయి, ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, అలాగే ఉద్యోగానికి ఆయనకున్న ఎన్ని పోయినాయి, చివరికి శరీరం నిండా రోగాలు వచ్చినాయి. అలాంటి పరిస్థితుల్లో యోబు ఎలా ఉన్నాడంటే ఓర్పు కలిగినాడు. దేవుడు కార్యం చేసే వరకు ఓర్పు. అంటే కొన్నిసార్లు ఆ యోబుకైతే వెంటనే దేవుడు కార్యం చేయలేదు, ఆయన శ్రమలు తొలగించలేదు, ఆయన రోగాన్ని వెంటనే బాగు చేయలేదు. కానీ యోబు గురించి చెప్పబడుతుంది, ఆయన శ్రమలో ఉండి, ఆ నెమ్మది లేని పరిస్థితులు ఉండి, కలవరాలతో ఉండి, స్నేహితులు వచ్చి వ్యతిరేకంగా మాట్లాడుతున్న పరిస్థితులు, అన్ని చాలా కష్టాలు అనుభవించాడు. విశ్వాసులు కొన్నిసార్లు దేవుడు వెంటనే కార్యాలు చేస్తాడు. యోబు యొక్క విశ్వాసాన్ని పరీక్షించి చూస్తే దేవుడు కార్యాలు చాలా ఆలస్యం చేశాడు. చాలా భక్తి కలిగిన వాడు, చాలా పరిశుద్ధుడు, చాలా యథార్థవంతుడు యోబు. అయినా శ్రమలు అతను ఎలాగున్నాడు? ఓపిక కలిగి ఉండి. అంటే మనకు అడిగిన వెంటనే కార్యాలు కొన్నిసార్లు లేట్ అవుతాయి. నువ్వు అడిగినాయి, అలాగే శరీర రోగాలే కావచ్చు, అలాగే నీ కష్టాలే కావచ్చు, నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలే కావచ్చు, కొన్నిసార్లు ఆలస్యం చేయొచ్చు. దేవుడు చేశాడా లేదా? యోబుకు ఆలస్యం చేశాడా లేదా? దేవుడుకు ఆలస్యం చేశాడు, కార్యాలు ఆలస్యమైన. కానీ ఆ ఆలస్యమైన 2 ఆశీర్వాదము తెచ్చిపెట్టింది. కాబట్టి మనం నేర్చుకోవాల్సినవి ఏంటంటే, ఒక యోబులాగా మనం కొన్నిసార్లు దేవుడు కార్యాలు వెంటనే చేయడు, ఆలస్యం అవుతాయి. ఇందులో మనం ఏముండాలంట? ఓర్పు కలిగి ఉండాలి. ఇది 5వ మాట. 5వ మాట, అబ్రాహాము కూడా దేవుడు కార్యాలు ఆలస్యమైన లేట్ అయినాయా? చాలా లేట్ చేశాడు అబ్రాహాము కూడా దేవుడు చాలా ఆలస్యం చేశాడు, వెంటనే కార్యం చేయాలి. తన పిల్లలకి వెంటనే 25 సంవత్సరాలు ఆలస్యం చేశాడు. యోబు కూడా అలాగే చేశాడు. నోహవు కూడా మనం చూస్తే దేవుడు చెప్పాడు, నువ్వు ఓడ కట్టు. ఆ ఓడ కట్టమన్నప్పుడు 100 సంవత్సరాలు లేట్ చేశాడు. ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు. యేసు దేవుడు చెప్పాక, ఆ ఓడ కట్టాక 120 సంవత్సరాలకి దేవుడు జలప్రళయాలను పంపించాడు. కాబట్టి మనం దేవుడు కార్యాలు కొన్నిసార్లు ఎలాగవుతాయి? లేట్ అవుతాయి. అందుకే ఓర్పు కలిగి ఉండమని 3 ఎగ్జాంపుల్ చెప్పండి. ఒకరోజు చెప్పండి యోబు, రెండవది అబ్రహాం, మూడవది నోహవు కూడా ఆలస్యమే అయింది. దేవుడు చెప్పిన ప్రకారం ఓడ కట్టాడు. ఆ సముద్రంలో అలల్లో కూడా ఆ జలప్రళయంలో మునిగిపోకుండా తన విశ్వాసం కాపాడుకున్నాడు. కాబట్టి ఈ 3 మనం నేర్చుకోవాలి. ఓర్పు. 5వది, 6వది మనం చూద్దాం. ఎన్నైనా చెప్పండి ఇప్పటికి? 5. మొదటి మాట అయిపోయింది, నా మెసేజ్ అయిపోయింది. చూద్దాం. మొదట ఎలాగ ఉండాలంటే చెప్పండి? అధికారులకు లోబడి ఉండాలి. అందులోనే ఇంకెవరికి లోబడి ఉండాలా? ఇంకెవరికి లోబడి? తల్లిదండ్రులకి, పిల్లలు లోబడి ఉండాలా. 3వది మనం చూస్తే ఆత్మీయ నాయకులకు, సేవకులకి
మనం లోబడి ఉండాలా. అలాగే దేవునికి కూడా మనం లోబడి ఉండాలా. అబ్రాము ఎవరికి లోబడాడు? అబ్రాము నీ దేశాన్ని, నీ ఇల్లును అన్ని వదిలిపెట్టమన్నప్పుడు ఎవరికి లోబడ్డాడంటే దేవునికి లోబడి తన దేశాన్ని వదిలిపెట్టినప్పుడు అనేకులకు అబ్రాహాము ఆశీర్వాదంగా మారాడు. ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడంటే దేవునికి ఎవరైతే, వాక్యానికి ఎవరైతే లోబడి ఉంటారో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. 4 లోబడులు. 1 మన పై అధికారులకి, 2 శరీర సంబంధమైన తల్లిదండ్రులకి, 3వది సేవకులకి, 4 దేవునికి కూడా మనము ఖచ్చితంగా మొదటగా దేవునికి మనం లోబడి ఉండాలి. ఇది మొదటి పాయింట్లు. రెండో మాట మనం చూస్తే యేసు ప్రభు వారు కూడా పరలోకపు తండ్రికి ఆయన లోబడే ఈ లోకంలో ఆయన ఇష్టం కాదు దేవుని ఇష్టమని చేశాడు. మొదటి మాట. రెండో మాట, బలవంతులై ఉండండి. ఎందులో బలం ఉండాలా? ఇది శారీరక బలం గురించి కాదు, హార్లిక్స్లో వచ్చే బలం కాదు, మనం తింటున్న చికెన్ మటన్లో వచ్చే బలం గురించి ఇక్కడ చెప్పట్లేడు పౌలు గారు. ఎందులో బలం అంటే సాతానును జయించాలంటే నిరుత్సాహం, భయము, ఆందోళన, కలవరం. కొన్నిసార్లు సాతాను నిన్ను కలవరం పెడతా ఉంటాడు, నెమ్మది లేకుండా, రాత్రులు నిద్రపోనీయకుండా చేస్తాడు. వీడు చాలా రకరకాలుగా పరిస్థితులు చేస్తూ ఉంటాడు. కాబట్టి వాడిని జయించాలంటే మీరు ఎలా ఉండమంటున్నాడు? ఏమంటున్నాడు? బలవంతులై ఉండమంటున్నాడు. బలవంతులై ఉండమంటున్నాడు. ఇది ఎన్నో మాట అంటే రెండో మాట. మూడో మాట మనం చూస్తాము. అందులో బలవంతులైన వారు ఎవరు? దావీదు చాలా బలవంతుడు. ఎందులో బలవంతుడు? అతను ఎలాంటి బలవంతుడు? గొలియాతును జయించాడు, కానీ సౌలును ఏమైనా చేశాడా? గొలియాతుకి భయపడలేదు. దావీదు ఎవరికి భయపడలేదు? చాలా బలవంతుడు గొలియాతు. అలాంటి బలవంతుని కూడా యుద్ధంలో గెలిచాడు, కానీ సౌలుతో ఏమైనా కొట్లాడా? అభిషక్తులతో ఏమైనా కొట్లాడా? ప్రాణం పోయినా పర్వాలేదు, చివరి వరకు ఎన్నో శ్రమలు, నిందలు, కష్టాలు సౌలు దావీదుకి ఎన్ని కలగజేసినా దేవునికే లోబడ్డాడు. కాబట్టి పైన అధికార సేవకులు కూడా అతను విధేయత చూపాడు. ఎవరు? దావీదు. కాబట్టి శత్రువు ఎదుట బలవంతుడిగా ఉన్నాడు, నాయకులు ఎదుట బలంగా ఉన్నప్పటికీ కూడా చాలా చెప్పినట్టుగానే లోబడ్డాడు. ఎవరు? దావీదు. ఎక్కడ యుద్ధానికి వెళ్ళమంటే అక్కడికి చెప్పినట్టుగా నడుచుకున్నాడు. ఎన్నోసార్లు ప్రాణాపాయాలు వచ్చినా తనకు అధికారిక, తన పైన సౌలుకి ఒక్క హాని కూడా చేయలేదు దావీదు. కాబట్టి వాక్యం చెప్తుంది దావీదు చాలా బలవంతుడు. హల్లెలూయా. అందులో రెండోది బలవంతుడు. కాబట్టి పౌలు కూడా శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, శరీరం ఎంతో రాత్రి అంతా పౌలు శరీరం బాగా దెబ్బలు కొట్టారు కదా, అంత కొట్టబడుతున్నప్పుడు కూడా అతను ఎలాగుంటే ఆత్మలో బలంగా ఉన్నాడు. మనం ఆత్మలో బలంగా ఉంటే శరీరానికి వచ్చే కష్టాలు కూడా మనం జయించగలుగుతాం. ఇది రెండో మాట. మూడవది, మెలకుగా ఉండండి. ఎందులో మెలకు? యేసు ప్రభు వారు మెలకుగా ఉన్నాడు. పేతురు కూడా యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాక దేవుని ఆత్మచేత పొందాక పేతురు రాస్తున్నాడు, మీరు ఎలాగ ఉండమంటున్నాడు? మెలకుగా ఉండండి. ఎందుకంటే అపవాది ఎవరిని మృంగుదమని గర్జించు సింహం తిరుగులాడు. ఇందాక చెప్పాను, ఒక సేవకుడు కొరకు 2 వ్యక్తులు ఒక రాత్రి అంతా సేవకుడు ప్రార్థన చేస్తేనే వారిద్దరు ఏమయ్యారు? కాపాడబడ్డారు. మన ప్రార్థన మనల్ని, మన పిల్లల్ని కాపాడాలి. మన ప్రార్థన నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని, ఉద్యోగం అన్నీ చేస్తున్నట్టు దేవుని కాపుదలిస్తుంది ప్రార్థన. సాతాను చేతిలో పడకుండా, అపవాది చేతిలో పడకుండా మెలకుగా ఉండి మన పిల్లల కొరకు ప్రార్థన చేస్తే, మీకు ఎగ్జాంపుల్ చెప్తా. బైబిల్లో యోబు తన కొరకు, తన పిల్లల కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? యోబు చుట్టూ కంచె వేశాడు, పిల్లల చుట్టూ కంచె వేశాడు, అలాగే ఆస్తి చుట్టూ కంచె, అన్నీ దేని వల్ల కాపుదలు ఇచ్చాడంటే ప్రార్థన వల్లనే కాపుదలు ఇచ్చాడు. మనం అందుకే మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. ఇది మూడవది. నాలుగవది, సంఘం కూడా రాత్రి అంతా కూడా పేతురే మంచిగా చెరసాలలో నిద్రపోయాడు, కానీ సంఘం ఏం చేసింది? ఆయన కొరకు, సేవకుడి కొరకు సంఘం ప్రార్థన చేస్తే పేతురు చెరసాల నుంచి బయట తీసుకొచ్చాడు. కాబట్టి సంఘ ప్రార్థన అన్నిటికన్నా చాలా బలమైనది. సంఘ ప్రార్థన బట్టే సేవకులు కూడా విడిపించబడ్డాడు, కాపాడబడ్డాడు. ఇది మెలకువలోంచి. నాలుగవది, దేవునికి మనం ఏమై ఉండాలా? లోబడి ఉండాలా. ఎవరికి లోబడి ఉండాలా? దేవునికి లోబడి నుండి అపవాదిని ఎదిరించమంటుండు. ఇది 4వ మాట. 5వ మాట మనం చూసాము, ఓర్పు కలిగి ఉండండి. అందులో యోబు చాలా ఓర్పు కలిగినాడు, చాలా లేట్ చేశాడు కార్యాలు. ఆయన రోగాన్ని కానీ, ఆయన కోల్పోయిన ఆస్తి కానీ అన్ని తర్వాత ఇచ్చాడు దేవుడు, కానీ ఆలస్యం చేశాడు. కానీ ఆయన చాలా ఓర్చుకున్నాడు యోబు. అది మనం యోబులో చూస్తాం. అబ్రాహాములో కూడా దేవుని కార్యాలు చాలా లేట్ చేశాడు. ఆయన కూడా విశ్వాసంలో విడిచిపెట్టాడా? దేవుని వదిలేశాడా? వదలలేదు అబ్రాహాం. అందులో మనం చూసాం. కాబట్టి నోహవు కూడా జలప్రాయంలో దేవుడు చెప్పిన మాటకు చాలా దినాలు లేట్ అయింది, కానీ ఆయన చెప్పిన ప్రకారం ఓడ కట్టాడు, అది నిలబడింది. రాబోతున్న రాకడలో కూడా మనం నిలబడాలి. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, విత్తబడిన వాక్యం నీ ప్రజల హృదయాల్లో నాటి ఫలింపు దయచేసి, నీ ప్రజల హృదయాలు అర్థమయ్యే రీతిలో నువ్వు వాక్య నాటి ఫలింపు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి.